ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఊజు దేశంలో ఉన్న యోబు గురించి రాయబడిందండి. మరి ఆ తూర్పు దిక్కులో ఉన్న ప్రజలందరిలో యోబు గొప్పవాడు. మరి యోబు ఏ విషయాలలో గొప్పవాడిగా ఉన్నాడు అంటే, ఆస్తి విషయంలో తను గొప్పవాడిగానే ఉన్నాడండి. యథార్థత విషయంలో తను గొప్పవాడిగా ఉన్నాడు. న్యాయము విషయంలో అతను గొప్పవాడిగానే ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రార్థన చేసే విషయంలో గొప్పవాడిగానే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు నిలుపుటలో గొప్పవాడిగానే ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయంలో గొప్పవాడిగానే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. యోబు యొక్క గొప్పతనము అపవాదితో దేవాది దేవుడే సెలవిస్తాడు. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అన్నట్లుగా ప్రియమైన వాళ్ళారా, యథార్థతను విడిచిపెట్టకుండా నిలకడగా జీవించిన వ్యక్తిని దేవాది దేవుడే సాక్ష్యమిస్తూ ఉంటాడు. అది యోబు యొక్క గొప్పతనం. అన్నిటికంటే ప్రాముఖ్యముగా శ్రమలలో, శోధనలలో, కష్టాలలో మరి సమస్తము కూడా అతన్ని విడిచిపెట్టేసినా అతను మాత్రం ఎంతో ఓర్పుతో సహనముతో ఆ శ్రమలను ఎదుర్కొన్నవాడండి. అదే యోబు యొక్క గొప్పతనం. అందుకనే భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని దేవుడే మరి అతని గురించి ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. కావున భక్తుడైన యోబు యొక్క గొప్పతనం ఏంటి అని ఉదయకాలం తెలుసుకున్నాం. చాలామంది ఒక్క ఆస్తి ఐశ్వర్యమే గొప్పతనం అనుకుంటారు. అది ఒకానొక దినమున యోబుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. కానీ యథార్థత ఎవరూ తీయలేకపోయారు. తనలో ఉన్న న్యాయాన్ని ఎవరూ తీయలేకపోయారు. తను కలిగి ఉన్న భయభక్తులు ఎవరు తొలగించలేకపోయారు. తను కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని ఏ అపవాది ఏమి చేయలేకపోయిందండి. మరి వీటికంటే ఏది కూడా గొప్పది కాదు. మరి అందుకనే తూర్పు దిక్కు జనులందరిలో కూడా యోబు గొప్పవాడిగానే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.